బాలకృష్ణ శర్మ గారు, సూర్యనారాయణ శర్మ గారు, భాస్కర్పల్లి జగదీష్ శర్మ గారు అందరూ వేదిక మేరకు పనండి. ఆశీర్వచనం కూడా జరుగుతుంది. వారికి ఆశీర్వచనం అక్షతులతో మా భాస్కర్పల్లి సచివాలయాగ్రహారం వాళ్ళు ఆశీర్వచనం చేస్తారు. బరంపురం నుండి వారు వచ్చి వారికి తోచినటువంటి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఈ కార్యక్రమాన్ని అన్వయించుకొని వారు సాయం చేశారు. వారికి విప్రోత్తములు తాలూకు ఆశీర్వచనం. శతంజీవ దళదావర్ధమానిత్యమో భవతి శతమిది శతందీర్ఘమాజన్మరుదయానావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతందీర్ఘమాయు సౌజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానదభిధానతో సంకల్పమానం ప్రకల్పమానముపకల్పం కల్పం శ్రేయోపసేయాయు సంభూతం భూతం చంద్రఖ్యాత ప్రభాం నాభాం సంభాం జ్యోతిష్మాగుస్తేజద్వా నాదపగ్రస్తపన్నపదపన్నో రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ వటువులకి, తల్లిదండ్రులకి, బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా మనకు అన్నప్రసాదం సూర్యనారాయణ స్వామి వారి సన్నిధానంలో మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుపుకున్నాం. భోజనాలన్నీ కూడా ప్రారంభం అవుతాయి 10 నిమిషాల్లోని. అందరూ కూడా సత్సాయి మందిరంలోకి వస్తే అక్కడ భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మన ఆరామ ద్రావిడ సంఘం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, రాయగడ, బరంపురం, రాజం అనేకమైనటువంటి మన ఆరామ ద్రావిడ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం కోసం అహర్నిశలు వారంతా కూడా చాలా చక్కగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించమని వారందరి సహాయ సహకారాలు ప్రతి ఒక్కరూ మా ఋత్విజులు పిలవగానే ఏమీ కూడా ఆలోచించకుండా వస్తామనేటువంటి మాట ఇచ్చి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా దిగ్విజయంగా చాలా చక్కగా నిర్వర్తన చేయించారు. అలాగే మరి కొద్దిసేపట్లో భోజనాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమానికి మనమంతా కూడా ఈ రూపకల్పన జరగగానే మొట్టమొదటి చెప్పినటువంటి వారు మనకి ఇప్పిలి శంకర శర్మ గారు. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మన కేంద్ర అధ్యక్షులు వారు ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా సరళీకృతం అంతా కూడా ఆయన ద్వారా ఈ కార్యక్రమం అంతా కూడా జరిపించారు. అలాగే మన జిల్లా అధ్యక్షులు వారు, అలాగే కార్యదర్శులు, ఉప కార్యదర్శులు వీరంతా కూడా నిర్వర్తన చేస్తూ వచ్చారు.